అండి ఈ దినము యోబు గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు యోబు గురించి మరి 9 అధ్యాయాలు మరి చక్కగా మరి ఆయన పడుతున్న దేవుడు ఆయనకి ఎలవ చేసిన దాన్ని బట్టి, మరి ఆయన పడుతున్న బాధను బట్టి, ఆయన స్నేహితులు ఏ విధంగా ఆయన్ని ఇంకా కృంగదీస్తున్నారో మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను, నా వ్యాకులమును కొలది నేను పలికెదను, నా మీద నేరము మోపకుండము, నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియచేయమని దేవునితో చెప్పేదను. కాబట్టి ఈ విధంగా అనుకుంటున్నాడు. అసలు ఏంటి నా పరిస్థితి, నా బ్రతుకు నాకు విసుగు పుట్టింది, మనోవాక్యల్యము కొలది నేను పలికెదను. నిజంగా మరి మనసు ఎంతో బాధగా ఉన్నది. ఎందుకంటే అలాంటి పరిస్థితి, మరి యోబు లాంటి పరిస్థితి మరి మనకు తెలుసు. మరి ఎలాంటి మరి ఒళ్ళంతా కురుపులు వచ్చేసి ఆ కురుపులు ఎముకలు దాకా వెళ్ళిపోయి ఆయన పడుతున్న బాధ, మరి పెంకులతో మరి ఆయన తన శరీరాన్ని మరి ఏ విధంగా మరి అంటే గాయపరుచుకున్నాడంటే, ఎప్పుడైతే ఆ దురదకే లేకపోతే ఆ మంటకి నిజంగా ఆ పెంకులతో ఉన్నప్పుడు మరి ఆ చర్మంతో పాటు మరి ఎముకల దాకా మరి ఎంతో బాధపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ అన్నాడు, దౌర్జన్యం చేయడం నీకు సంతోషమా, దుష్టుల ఆలోచన మీద దయ పుట్టించడం నీకు సంతోషమా, నీ హస్తకృత్యం తునీకరించడం నీకు సంతోషమా, నీ నేత్రములు నొర్ల నేత్రములు వంటివి కాదా. నిజంగా మరి దేవుడు, ఎందుకంటే దుష్టుల ఆలోచన మీద దయ పుట్టించడం నీకు సంతోషమా అంటే, నిజంగా దుష్టుడు మన మీద ఏలుబడి చేయడం మరి దేవునికి సంతోషమా, నీ హస్తకృత్యములు తునీకరించడం నీకు సంతోషమా. ఎందుకంటే దేవుడే మనల్ని చేసింది ఆయన, తన హస్తకృత్యములను తునీకరించడం నీకు సంతోషమా, దుష్టుల ఆలోచన మీద దయ పుట్టించడం నీకు సంతోషమా. దేవుడు మరి ఏది కూడా మరి ఇక్కడ చూస్తే హస్తకృత్యములు, దేవుడు మరి చేసిన దాన్ని ఆయన పాడు చేయడం అనేది, మరి ఆయన ఎవరు కూడా వాళ్ళు తయారు చేసిన దాన్ని పాడు చేసేందుకు ఇష్టపడరు. మరి దేవుడు కూడా తన హస్తకృత్యములు తృణీకరించడం నీకు సంతోషమా అంటే ఇక్కడ చెప్తున్నాను. ఎందుకంటే దుష్టుడు మా మీద వచ్చి ఈ విధంగా మరి ఏలుబడి చేస్తున్నప్పుడు నువ్వు దుష్టుల ఆలోచన మీద దృష్టించడం నీకు సంతోషమా అంటే, మనుషులు పాడైపోతున్నప్పుడు ఈ విధంగా నువ్వు సంతోషిస్తున్నావా, అయితే నీ హస్తకృత్యములు తునీకరించడం నీకు సంతోషమా, నువ్వు చేసిన పనులు పాడు చేస్తున్నప్పుడు నువ్వు సంతోషిస్తున్నావా, నీ నేత్రములు నల్ల నేత్రాలు వంటివి కావా, నల్ల ఆలోచించినట్లు నీవు ఆలోచించి వాడవా, నీ జీవితకాలం నరుల జీవితం కాలం అంటేదా, నీ ఆయుష్కాల సంవత్సరంలో నరుల దినం అంటే, అసలు ఎంతగా బాధపడినటువంటి నువ్వు సృష్టించిన దాన్ని ఒక శత్రువు నాశనం చేస్తున్నప్పుడు నువ్వు సంతోషిస్తావా, నువ్వు సృష్టించిన దాన్ని నీ హస్తకృత్యములు అంటే అసలు దుష్టుడు నీ మీద ఏలుబడి చేస్తున్నప్పుడు నువ్వు సంతోషిస్తావా అని ఆయన అనుకుంటున్నాడు. అంటే ఈ విధంగా మాట్లాడదామని అంటున్నాడు. అంటే పలికెదను, నా మనోవాక్యములు బట్టి కొలది నేను పలికెదను. మరి ఈ విధంగా అంటే అసలు నిజంగా అంటే వచ్చిన శ్రమను బట్టి చాలామంది మరి అనుకునే మాటలు, ఎందుకంటే ఇవన్నీ కూడా మరి మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారో మరి ఆ విధమైన ఆలోచనలతో మరి ఇక్కడ ఉంది. ఎందుకంటే మరి యోబు పడుతున్న బాధ, తన స్నేహితులు వచ్చి ఈయన ఒక పక్కన ఓదార్చుతూనే ఒక పక్కన వాళ్ళు ఇబ్బంది పెడుతున్న మాటలు ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నప్పుడు, మరి ఇవన్నీ కూడా మరి ఆయన చూసినప్పుడు నిజంగా మరి నీ చేతిలో నుంచి అన్నాడు, నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవడో లేరని నేను ఎరుగయుండియు, నీవేళ నా దోషముల గురించి విచారణ చేయదువు, నా పాపంలో ఎలా వెతుకుతున్నావు. నిజంగానే మరి ఈయన ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు, అయినా ఎందుకు ఈ శిక్ష, ఎందుకు నన్ను ఇంతగా శిక్షిస్తున్నావు, ఎందుకు నా పాపముల గురించి నా దోషముల గురించి వెతుకుతున్నా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నావు అంటే, ఈ యొక్క చదువుతున్నప్పుడు అనిపిస్తుంది. అంటే ఎందుకు శ్రమలు వస్తాయి, ఎందుకు ఇబ్బందులు వస్తాయి అన్నప్పుడు మరి ఈ యొక్క యోబు గారి గురించి ఆలోచించినప్పుడు, నీ చేతిలో నుంచి నేను దోషిని కాననియు నీ చేతిలో నుంచి విడిపించే వాళ్ళు కాదని లేదని నువ్వు ఎరుగిండియు, నీవేళ నా దోషముల గురించి విచారణ చేయించినవు, నా పాపములు ఎలా వెతుకుచున్నావు, నీ హస్తము నాకు అవయవ నిర్మాణము చేసి రూపించినను నీవు నన్ను మృంగివేయుచున్నావు, జిగటగానున్న నన్ను నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనము. కాబట్టి మట్టిలో నుంచి నువ్వు నన్ను తీసావు, అది నువ్వు జ్ఞాపకం చేసుకొని ఈ శ్రమల నుంచి నాకు విడుదల దయచేయమని మరి ఈయన అనుకుంటున్నాడు. అంటే ఈ విధంగా మరి నిజంగా దేవుడు అంటే ఇవన్నీ కూడా మరి శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఎలా చేశాడని, లేకపోతే దేవుడు చిన్న చూపు చూశాడని, అంటే ఇలాంటి మాటలన్నీ కూడా మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా
మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ యోబు ద్వారా మనకి తెలియజేస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడి మీద ఆధారపడేదానికంటే దేవుడిని దూషించడం, దేవుడిని నిందించడం అనేది కాదు గానీ, మరి యోబు అంటే ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎందుకు ఇంత శ్రమలకు వెళ్ళినప్పుడు కూడా యోబుని గురించి ఇన్ని అధ్యాయాలు మనం చదువుకున్నాము, ఎందుకు ధ్యానిస్తున్నాము అంటే, శ్రమ వచ్చినప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టకూడదని యోబులాగా అంటే యోబు గురించి మనం చెప్తున్నారు. అలాగే అనేక మంది వచ్చి మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా మనం కృంగిపోకూడదు. ఎందుకంటే మన ఆలోచనలు దేవుడి నుంచి మరలనీయకూడదు అనేది కూడా మనం ఒకసారి ఈ యొక్క అధ్యాయాలు చదువుతున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. జీవమును చర్మంతో మాంసము నీవు కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించేతివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. నిజంగానే మరి ఈయన అంటే ఇక్కడంతా కూడా శరీరాన్ని బట్టి మరి ఈయన హింసించబడుతున్నాడు కానీ, దేవుడు ఆయన ప్రాణాన్ని గాని, ఎందుకంటే ఆయన ఆలోచన విధానాన్ని గాని మరి ఎక్కడ కూడా మరి ఇదవ్వలేదు. కాబట్టి జీవమును అనుగ్రహించిన నా ఎడల కృప చూపించావు. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. నిజంగా దేవుడు మరి మన ఆత్మను కాపాడకపోతే శరీరంలో అనేకమైన శ్రమలు వస్తాయి. కానీ ఆత్మ చేత ఎప్పుడైతే మనం ఆత్మను మనం కాపాడుకోగలుగుతామో మరి అప్పుడే మనం దేవునితో మరి సఖ్యత కలిగి ఉంటాం. శ్రమలనేవి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. శ్రమలు శరీర శ్రమలే కానీ, మానసికంగా కానీ, లేకపోతే అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. నిజంగా మనం ఎప్పుడు కూడా మన ఆత్మను కాపాడుకోవాల్సిన అవసరం మరి చాలా ఉంది. ఎందుకంటే ఇది మనం మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మన ఆత్మను కాపాడాలి. అది ఆయన కాపాడుతున్నాడు అని ఆయనకు తెలుసు. మనం కూడా ఎప్పుడు కూడా మరి తొట్టిల్లిపోకుండా మరి ఆ యొక్క పరిస్థితి నుంచి మనం ఉండకుండా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇవన్నీ మరి చదువుతున్నప్పుడు నిజంగా మరి యోబు పరిస్థితి చూసినప్పుడు చాలా మరి బాధగానే ఉంది. అంటే చదువుతున్నప్పుడు కూడా ఆలోచిస్తుంటే ఎలాంటి శ్రమలు మరి మనుషులకైతే మరి రావు కానీ నిజంగా దేవుడు ఇంత విధంగా మరి ఈయనకి అలౌ చేయడం కాదు మన శత్రువు ఆ విధంగా శ్రమ పడుతుంది. ఎందుకంటే అంత శ్రమలో ఉన్న దేవుడిని విడిపోతాడేమోనని. కానీ ఇక్కడ ఆకర్షణలు చూసి అంధకారం నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాల దేశమునకు, మరణాంధకారం గల దేశమునకు, చీకటి కటిక చీకటి అయిన గడాంధకారమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలిగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందే కొంచెంసేపు నేను తెప్పలినట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండా. కాబట్టి ఇక్కడ మనకైతే మనం చదువుతున్నాము, మనం వింటున్నాం కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక పరలోకం ఉన్నది. మనం తర్వాత దేవునితో మనం గడుపుతాము, దేవునితో ఉంటాం. కానీ ఇక్కడ చూసినప్పుడు యోబుకి నిజంగా మన ఆ విషయాలన్నీ కూడా మరి ఏమి తెలిసినట్లుగా లేదు. ఎందుకంటే ఇది ఎప్పుడో మరి అందరికంటే మరి అన్ని అధ్యాయాల కంటే గ్రంథాల కంటే కూడా ముందుగా మరి గ్రంథం లిఖించబడిందని మనం చూస్తున్నాం. కాబట్టి అక్కట్లో మరి ఆ సమయం అంటే అంతకుముందు కూడా మరి దేవుని గురించిన నిరీక్షణ అనేది, ఎందుకంటే ఎక్కడ కూడా మరి కనీసం ఆది కాండం నుంచి మిగిలిన కాండాలు లేవు. దేవుని గురించి తెలియని స్థితిలో మరి యోబు ఉన్నాడనేది మొదటి అధ్యాయంలో మనం మనకి తెలియజేశారు. కాబట్టి అలాంటి సమయంలో దేవుని మీద నిరీక్షణ ఉండటం అనేది నిజంగా ఇది చాలా గొప్ప అనుభూతి. నిజంగా దేవుడి మీద ఆధారపడటం నిజంగా ఇక్కడ అన్నాడు కొంచెం అంటే ఆయనకి ఒక పరలోకం గురించి కానీ లేకపోతే ఆ విజన్స్ కానీ మరి ఉన్నాయో లేవో తెలియదు. కానీ ఇక్కడ అంధకారము మరణాంధకార గల దేశమునకు, కటిక చీకటైన గాఢాంధకారమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలిగే చీకటి గల దేశంలోనికి వెళ్ళకముందు కొంతసేపు నన్ను తెప్పరినట్లు నన్ను విడిచి నా జోలికి రాకము. కాబట్టి కొద్దిసేపు అంటే నా ఆయుష్కాలం కొద్దిదే కాబట్టి ఇలాంటి స్థితిలో చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన అన్నాడు అలాంటి స్థితిలోకి మన అంధకారంలోకి వెళ్ళడానికి, కటిక చీకటైన గడాంధకారంలోకి వెళ్ళకముందు నన్ను కొద్దిగా తెప్పరల్లా చేయి అని చెప్పేసి ఈయన అడుగుతున్నాడు. వెలిగే చీకటి గల దేశంలోకి వెళ్ళకముందు కొద్దిసేపు నేను తెప్పరిల్లినట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండాము. కాబట్టి ఈ విధంగా మరి ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అంటే కనీసం ఆయనకి ఒక పరలోకం గురించి కానీ లేకపోతే ఒక తర్వాత జీవితం ఏంటనేది ఒక నిరీక్షణ కూడా లేని సమయంలో మరి ఆయన చేస్తున్న ప్రార్థన నిజంగా మరి అంటే అసలు ఆ సమయంలో దేవుడి మీద ఆధారపడటం అనేది చాలా గొప్ప. ఈ రోజుల్లో అన్నీ తెలిసి మనకు నిజంగా చేతిలో బైబిల్ ఉండి మరి రోజు బైబిల్ చదువుతూ మరి రోజు ప్రార్థన చేసుకుంటూ కూడా కొన్నిసార్లు తప్పిపోయే పరిస్థితి కనబడుతుంది. కానీ మరి అలాంటి సమయంలో కూడా అసలు ఏమీ తెలియని సమయంలో కూడా యోబు గారు మరి ఈ విధంగా మరి దేవుడి మీద ఆధారపడటం అనేది చాలా ఇది మన జీవితాల్లో మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఏమీ లేని సమయంలో కూడా మరి అక్కడ దేవుని గురించిన ఆలోచన కనీసం కొద్దిసేపన తప్పరిల్లితే నన్ను ఆ చీకటి గాఢాంధకారమైన దేశంలో కంటే చనిపోయిన తర్వాత అప్పుడు ఆయన అనుకుంటున్నాడు ఎక్కడికో చీకటిలోకి వెళ్ళిపోతామేమో అనుకుంటున్నాడు. కానీ
కానీ అంటే ఆయనకు తెలియని నిరీక్షణ కాబట్టి మనందరికీ తెలిసిన విషయాన్ని కాబట్టి మనం ఎప్పుడు చదువు మన జీవితం ఏంటంటే మరి ఎటర్నల్ లైఫ్ కాబట్టి నిత్య జీవం కొరకు మనం ఈ లోకంలో మనం ఉంటున్నాం. ఎందుకంటే వాక్యం చదివేది బైబిల్ అంతా కూడా నిత్య జీవం కొరకే కాబట్టి ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని మనం ఈ లోకంలో ప్రయాసపడుతున్నాం. కాబట్టి అలాంటి ప్రయాస అంటే ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఏ విధంగా ఉన్నా కానీ దానిలో నుంచి మనం తప్పిపోకూడదు అనేది మరి యొక్క అధ్యాయాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకసారి చూసినప్పుడు మరి ఆ పౌలు గారిని గురించి కూడా మనం చదువుకున్నప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము చివరి 2 వచనాలు చదువుదామండి. నృత్యములు పైన 16 కూడా చూస్తే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరుచుచున్నాడు. కాబట్టి బాహ్య పురుషుడు మన శరీరం కృషించిపోయినాను దినదినము అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. కాబట్టి బాహ్యము అంటే మన శరీరం ఎలా ఉన్నానో ఇక్కడ ఈయన చెప్తున్న మాట అంటే అంతర్య పురుషుడు దినదినము నూతన పరుచున్నాడు. అంటే ఈయనకు వచ్చిన శ్రమల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, ఒకసారి 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి మనం చదివితే 23 నుంచి 27 వరకు చదివినప్పుడు ఈయన గురించి అనేక మాటలు ప్రాణాపాయంలో ఉంది. యూదుల చేత 5 మాటలు ఒకటి తక్కువ నలుగురు దెబ్బతింది. 3 మారు బెత్తలతో కొట్టబడింది. ఒకసారి రాళ్లతో కొట్టబడింది. 3 మారు ఓడ పగిలి శ్రమపడింది. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపింది. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలను, అరణ్యములో ఆపదలను, సముద్రములో ఆపదలను, కపట సహోదరుల వలన ఆపదలను ఉంటుంది. ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణతోనూ ఆకలితోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరతోనూ ఇంకనూ చెప్పవలసింది అనేకం ఉన్నాయంట. చూడండి, అసలు ఈయన కూడా మరి పౌలు గారు కూడా మరి ఎన్ని విధాలుగా మరి శ్రమ పడ్డాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఈయనైతే మరి యోబు గారు అయితే కొన్ని నెలలు కావచ్చు, ఏదైనా సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు ఆయనకు వచ్చిన శ్రమ. ఈయనైతే సేవ దగ్గరికి వచ్చిన కాడి నుంచి కూడా ఆయన సేవ చేస్తున్నంత కాలం కూడా శ్రమలే. ఇక్కడ చూసినప్పుడు నిజంగానే చెరసాలలో ఉంటిని, అపరిమితమైన దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. అంటే 39 దెబ్బలు కొరడాలతో ఎన్నిసార్లు 5 సార్లు తిన్నాడు. అందరూ ఒకసారి పౌలు గారు 39 దెబ్బలే తిన్నాడు, 39 దెబ్బలే తిన్నాడు అని అన్నాం. కానీ ఈయన 5 సార్లు మరి ఆ విధంగా మరి దెబ్బలు తింటిని, 3 మారు బెత్తంతో కొట్టింది, ఒక్కసారి రాళ్లతో కొట్టబడిదని, 3 మారు ఓడ పగిలి, అసలు ఎన్ని రకాలుగా శ్రమలు అనుభవించాడంటే మరి దేవుని కొరకు ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడ్డాడో మరి ఈయన కూడా మరి ఆ విధంగా అనేక మార్లు చివరికి ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయాడు. మరి కొరడా దెబ్బలు తినడం అంటే మామూలు విషయం కాదు. సముద్రంలో ఒక రాత్రి ఉండిపోయాడు, ఓళ్ళ పగిలిపోయినాయి. అంటే ఈయన చేస్తున్న ప్రయాణానికి ఎక్కడికి వెళ్ళినా కానీ అనేకమైన రకాలు ఎన్ని ఆపదలను, అనేక పర్యాలు ప్రయాణంలో నదులైన ఆపదలోను, దొంగల వల్లైన ఆపదలోను, నా స్వజనుల వల్లైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములోను, సముద్రములోను, కపట సహోదరు వలన ఎన్ని రకాలుగా ఆపదలు. అంటే ఈ లోకంలో ప్రతి దాన్ని బట్టి కూడా ఆయన అంటే ఈ మాట నా స్వజనుల వల్ల అయినా ఆపదలోను, అన్యజనుల వల్ల అయినా, అన్యజనులు అంటే చేస్తారు కానీ స్వజనుల వల్ల కూడా ఆపదలు పడ్డాడంట. మరి కపట సహోదరుల వల్ల ఆపదలు పడ్డాడంట. వాళ్ళు ఇన్ని రకాలుగా మరి నిజంగా మరి దేవుని పరిచర్య చేయడానికి, దేవుని కొరకు నిలబడడానికి ఎన్ని శ్రమలు మరి ఈయన కూడా అనుభవించాడో మరి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అయినా సరే మరి ఎక్కడా కూడా మరి ఎదురకుండా మరి ఆయన మరి తన సువార్తను ప్రకటించడం, అనేక మందికి మరి ఉత్తరాలు రాసి మనకి ఈ రోజున మరి యొక్క మరి పత్రికలు చదవడానికి మనకి మరి ఈ విధంగా సహాయం చేస్తున్నాడు. అంటే అన్నాడు, కష్టంలో తరచుగా జాగరణలతోనూ, ఆకలి దెబ్బలు తరచు ఉపవాసములతోనూ, చలితోనూ, దిగ్గరతోనూ ఉంటుంది, ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయంట. అంటే
మరి చెప్పడానికి బహుశా సరిపోయి ఉండవు. అంటే ఈయన కూడా ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని రకాలుగా, అంటే ఈయన జీవితకాలం అంతా మరి ఈయన శ్రమలతోనే ఉన్నాడు పౌలు గారు కూడా. అంటే శ్రమలు వచ్చినప్పుడు కూడా మరి ఎక్కడా కూడా ఈయన ఎక్కడ బలహీన పడలేదు. కానీ దేవుని సువార్త కొరకు మరి ఈయన వెళ్తూనే ఉన్నాడు. అంటే శ్రమ అనేది వచ్చినప్పుడు మనుషులు కుంగిపోకూడదు. ఎందుకంటే దేవుని కొరకు పనిచేసినప్పుడు, దేవుని కొరకు నిలబడాలన్నప్పుడు ఇలాంటివి వస్తాయి. ఎందుకంటే సొంతోళ్ళే, స్వజనులు, అన్యజనులు, మరి కపట సహోదరులు, అంటే ఎంతోమంది అన్ని రకాలుగా ఈయన హింసించబడినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఎక్కడ కూడా మరి చివరికి ప్రయాణాల్లో చెరసాల్లో పెడతాం. అసలు ఎక్కడా కూడా ఈయనకి మరి నెమ్మదనేది లేదు. అయినా సరే దేవుణ్ణి విడవకుండా ఆయన యొక్క ప్రయాణాన్ని సాగిస్తూనే మరి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన మరి కునుకుడు నిద్రపోడు అనేది మనకు మరి కీర్తనలో మనం చదువుతూ ఉంటాం. మరి ఈ విధంగా, ఎందుకంటే ఇక్కడ చూడాల్సింది, ఎందుకంటే ఆయన చూసింది ఏంటంటే మరి కనిపించే వాటిని నేను చూడలేదు, కానీ కనిపించిన వాటి కొరకు మరి నేను చెప్తున్న మాట, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలగజేసిన ఎలైనగా దృశ్యమైనవి అనునిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి అంతరంగ పురుషుడు ఎప్పుడైతే నూతనపరచబడతా ఉంటాడో ఈ లోకం అనేది మనకు కనపడదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి మనకు కనపడిన మరి ప్రభు యొక్క రాకడ, ప్రభు ఆ పరలోకము మనం నివసించే తర్వాత ఆ యొక్క లైఫ్ మనకు తెలియదు, మనకు కనపడదు. కానీ మనం ఎప్పుడైతే అక్కడ నమ్ముతామో అప్పుడు ఈ లోకంలో మనం పడే శ్రమలు కానీ లేకపోతే ఏదైనా కానీ మనకు అవి ఎన్నదగిన కావు అని చెప్పేసి మరి ఈయనే చెప్తున్నాడు. అంటే ఎంతగా మరి ఈయన శ్రమ పడ్డాడో అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. కానీ ఈయన చెప్తున్నాడు, ఎప్పుడైతే అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడినప్పుడు అప్పుడు మనం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రభు వైపు చూస్తాం, పరలోకం వైపు చూస్తాం. పైనున్న వాటి కోసం మనం వెతుకుతాం, కానీ లోకంలో ఉన్న వాటి కోసం వెతుకుతాం. ఎందుకంటే దృశ్యములమైనవి అని నిత్యములు, మరి అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి మనకు కనపడిన వాటి కొరకు మన ప్రభు మనం చూడలేమా అంటే చూడలేం, కానీ ప్రభువుని విశ్వసిస్తున్నాం. కాబట్టి ఆయన చెప్పిన మాటలు మరి ఆయన నిత్య జీవంలో మనం ఉండాలంటే మరి ఆ యొక్క మాటల ప్రకారం మన జీవితంలో మనం నడుచుకున్నప్పుడే మనం ఈ విధంగా ఆలోచించగలుగుతామని, అంటే మన జీవితాన్ని కొనసాగించుకుంటాం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మరి శ్రమలు అనేవి రాకుండా ఉండవు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం దేవునికి సమీపంగా ఉండాలి, దేవునితో సహవాసంలో ఉండాలి. ఇంకా మరి దేవునికి ఆ బలాన్ని మనం పొందుకోవాలని మరి వాక్యం ద్వారా మనకి ఇక్కడ తెలియజేస్తాయి. 91వ కీర్తనలో కూడా మనం చదువుతున్నప్పుడు తొంభై ఒకటో కీర్తన, దేవుడు మరి ఏ విధంగా మనల్ని కాపాడతాడు అనేది కూడా మనకి ఇక్కడ 91వ కీర్తన ప్రతిరోజు, అంటే మరి ఇది చదివితే మంచిది అనేది మనందరికీ తెలుసు. కాబట్టి చాలామంది పొద్దున్నే 91వ కీర్తన చదువుకుని బయటకు వెళ్ళడం అనేది మనందరికీ, అంటే దేవుడు కాపాడతాడు అనేది ఒక నిరీక్షణతో చేస్తారు. కాబట్టి ఇక్కడ 5వ వచనం చూస్తే, రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగముకైనను నువ్వు భయపడదు. నిజంగా చూస్తే రాత్రి పగలు మరి చీకటి మధ్యాహ్నం అసలు ప్రతి సమయాన్ని కూడా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. రాత్రి పగలు, రాత్రి వేళ భయము, పగటి వేళ ఎగురు బాణము, చీకట్లో సంచరించే తెగులు, మధ్యాహ్నం పాడు చేయ రోగం, అంటే ఎన్ని రకాలుగా దేవుడు ఎక్కడా కూడా మనల్ని దేవుడు వదిలివేయట్లేదు. కాబట్టి నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు, నువ్వు కనులారా చూసుకుండా భక్తిహీనులు ప్రతిఫలము పొందుతుంది. అది ఈ విధంగా దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడుతున్నాడు అనేది మనం కీర్తనల ద్వారా మనం చదువుకుంటాం. ఎందుకంటే చాలామంది 91వ కీర్తన చదువుకుని బయటకు వెళ్ళే వాళ్ళు చాలామంది అంటారు. చాలామంది పొద్దున్న 91వ కీర్తన చదువుకుని బయటకు వచ్చేస్తాం, కనీసం ప్రేయర్ చేసుకోకపోయినా వాక్యం అయితే ఈ వాక్యాన్ని చదువుకుని వచ్చే వాళ్ళు చాలామంది కనపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ దేవుడు ఆ కంఫర్ట్ మనకి ఇస్తాడు, ఆ దేవుడు మనల్ని ఆ విధంగా కాపాడుతాడు అనేది ఒక నిరీక్షణ. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు నిత్యము 24 గంటలు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. దేవుడు ఎప్పుడూ కూడా మరి పగలే కాదు, ప్రయాణంలోనే కాదు, మరి నిద్రలోనే కాదు, మరి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి, ఎందుకంటే ఇక్కడ అన్న రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణము, చీకట్లో సంచరించు తెగులుకైనను, మరి ఏ తెగులు కూడా మన గుడారం సమీపించదని మరి చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనం కుంగిపోకూడదు. ఎందుకంటే శ్రమలు ఎందుకు వస్తాయి అంటే, ఇందాక అధ్యాయంలో చూసినప్పుడు నా దోషములు ఎదుగుతున్నావా, నా పాపములు ఎదుగుతున్నావా అన్నాడు. కాబట్టి దోషములు, పాపములు ఉన్నప్పుడు చిన్న అంటే వీటిని బట్టి మరి శత్రువుకి మనం అవకాశం ఇచ్చినప్పుడు మరి వచ్చే దాన్ని బట్టి
ఎందుకు వస్తాయి అంటే దాని నుంచి మనం బయటికి రావడానికి, మనకు వచ్చిన శ్రమను బట్టి మనం బయటికి రావడానికి, మళ్ళా దేవుణ్ణి సమీపంగా రావడానికి అనేది మరి శ్రమలు అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు దేవుడే నాకు ఎందుకు అలవ చేశాడు అనేది కాదు, కానీ వచ్చిన దాన్ని సరి చేసుకోవడానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడాలి. ఎందుకంటే దేవుడు ప్రేమించిన వారిని గద్దిస్తాడు అనే వాక్యం ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం స్వీకరించుకోవడానికి, ఎందుకంటే నాకు ఎంతలే వస్తూ ఉంటాయిలే పోతూ ఉంటాయిలే అనేది కాదు, కానీ వచ్చిన వాటిని గురించి మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకోగలుగుతామో, ఎందుకంటే వాటిని తిప్పి కొట్టడానికి మనకు ఆ ధైర్యం కావాలి. వచ్చిన దాన్ని ఎదిరించడానికి అది ఎప్పుడు వస్తుందంటే అంతరంగా అంతర్య పురుషుడు ఎప్పుడైతే మనకి మనం నూతనపరచబడతామో అప్పుడే మనం శత్రువుని ఎదిరించగలుగుతాము. అప్పుడే మనం ప్రార్థనలో బలంగా ఉంటాము. అప్పుడే శరీర బలహీనతల నుంచి మనం విడిపించబడతాము. కాబట్టి ఆ దేవుడి మీద ఎక్కువగా ఆధారపడతాం. కాబట్టి మరి ఈయన మరి ఈ విధంగా చెప్తున్నాడు. అసలు నువ్వు సృష్టించిన వాటినే నువ్వు పాడేయడం నీకు ఇష్టమా? అసలు నీ నేత్రములు మా నేత్రములు వంటి అసలు ఎంత మరి మనం చూస్తున్నప్పుడు నిజంగా మరి ఆయనకు వచ్చిన శ్రమను బట్టి మరి ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానికి అనిపిస్తుంది. కానీ మళ్ళీ చెప్తున్నాడు. కానీ మరి ఎందుకంటే ఆఖరికి వచ్చేసరికి మరి ఈయన జీవితం ఏ విధంగా ఉందనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు, ఇలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనం చేయాల్సిందంటే దేవునికి ఇంకా సమీపంగా రావడానికి, అంటే శ్రమలు వస్తాయి, దాన్ని బట్టి కృంగిపోకూడదు. శ్రమలు వస్తాయి, శ్రమలే కాదు మరి శరీరమైన శ్రమలు, లేకపోతే కుటుంబంలో శ్రమలు, ఇబ్బందులు అనేక రకాలు వస్తాయని, కానీ ఇవన్నిటిని కూడా భరించేవాడు దేవుడు ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడితే, ఎందుకంటే ఆయన నిత్యము మనల్ని కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనల్ని ఈ విధంగా అప్పచెప్పడం ఆయనకి ఇష్టం లేదు అనేది మనం తెలుసు. ఎందుకంటే ఆయన నిర్మించిన దాన్ని, ఆయన చేత్తో చేసిన దాన్ని ఎవరు కూడా మరి ముట్టుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి మనమే ఆయనకి, ఎందుకంటే ఎప్పుడైతే ఆదాము మరి అక్కడ అవకాశం ఇచ్చారో మరి అప్పటి నుంచి కూడా అది ఏలుబడి చేస్తుందన్న విషయం మనందరికీ తెలుసు. కానీ అదే బాటలో మనం ఇంకా మళ్ళా నడవకుండా మరలా మరి, ఎందుకంటే ఈ ఈ యోబు గారు ఏ విధంగా అయితే మరి దేవుణ్ణి ఆ విధంగా ఆయన ముందు పెట్టుకొని ఆయన శ్రమలు అనుభవిస్తున్నాడో, మరి అలాంటి శ్రమ వచ్చినప్పుడు నిజంగా మరి ఒకసారి యోబుని గుర్తు చేసుకోవాలి. లేదంటే మరి పౌలు గారు మరి ఏ విధంగా శ్రమ పడ్డాడో, ఏ విధంగా ఇబ్బందులు పడ్డాడో మనం గుర్తు చేసుకుంటే చిన్న చిన్న వాటి గురించి మనం పట్టించుకోకుండా దేవుని వైపు చూసినప్పుడు చిన్న చిన్న శ్రమలు కూడా అవి మనకి కనపడకుండా పోతాయి. కాబట్టి అలాంటి హృదయం, అంటే అలాంటి ధైర్యము, ఎందుకంటే ఎప్పుడు కూడా అధైర్యంగా ఉండకుండా దేవుని బట్టి మనం ఎప్పుడైతే ధైర్యం కలిగి నిలబడగలుగుతామో మరి అదే సమయంలో దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా, చిన్న చిన్నవి అంటే మనకు వచ్చే శ్రమలు పెద్ద పెద్ద శ్రమలు కాదు, కానీ ఉన్న చిన్నాటిని మనం అడ్డు తొలగించుకోవాలంటే దేవునితో మనం ఆ విధంగా ప్రయాణం చేసినప్పుడు తప్పకుండా ప్రతి విషయంలో నుంచి దేవుడు మనల్ని కాపాడటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు అనేది. ఎందుకంటే దావీదు మరి ఏ విధంగా అయితే మరి 91వ కీర్తన మరి మోషే రాశారు. మరి ఆయన ఏ విధంగా మరి ప్రజలు నడిపించినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ప్రజలతో. దేవుడు తండ్రి దేవుడు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. మోషే కూడా మరి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ మరి వాళ్ళని నడిపించిన విధానాన్ని బట్టే మరి ఆయన కూడా ఎంతో బాధతో మరి రాస్తూ మరి ఆయన ఉన్న విశ్వాసాన్ని మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి అలాంటి విశ్వాసం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే విశ్వాసం మనలో ఉన్నప్పుడు, మనం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం తప్పకుండా మన యొక్క అంతరంగాన్ని మనం నూతనపరచబడుతూ మరి ఇంకా బలం పొందుకుని మరి ఆ నిత్య జీవంలో మనం ఉండాలని. ఎందుకంటే యోబు గారికి అప్పట్లో ఆ నిరీక్షణ లేదు, అయినా సరే మరి ఆ విధంగా ఆయన ఉన్నాడంటే మనకు అన్నీ తెలిసి మనం ఏ విధంగా ఉన్నాము. కాబట్టి ఆ నిరీక్షణ మనం కలిగి ఉన్నామా లేదా, శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోతున్నామా లేదా, మరి ధైర్యం కలిగి ఉంటున్నాం అనేది మనం ఒకసారి మన జీవితాలు ఒకసారి పరిశీలించుకొని మరి మన జీవితాలు కూడా మరి దేవునికి ఇంకా మరి దగ్గరగా ఉండాలని ప్రభు పేట కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించింది గాక.